ప్రజల ఆకాంక్షల కోసం కమ్యూనిస్టు పార్టీ ఉంటుందన్నారు కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. అధికారం ఉన్నా లేకపోయినా ఆర్భాటాలు లేకుండా 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ సిపిఐ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో సిపిఐ పార్టీ జిల్లా 3వ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ రాష్ట్ర నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. భవిష్యత్తు ఉద్యమాల రూపకల్పన కోసం ఈ మహాసభలు ఏర్పాటు చేశామన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని హిందుత్వం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతుందన్నారు. ఇక పెట్టుబడిదారీ వ్యవస్థ బాగుపడడమే కాంగ్రెస్ సిద్ధాంతమని విమర్శించారు కూనంనేని. సమస్య మానవాళికి సంబంధించినటువంటి అంశాలలో ఓన్లీ స్థానికం కాబట్టి ప్రాంతీయత తత్వంలో కూడినటువంటి తెలుగు వారి ఆత్మరావు చెప్పారు. టీఆర్ఎస్ పెట్టారు, ఏం చెప్పారు? తెలంగాణ కావాలి, అయిపోయింది, ఆ పర్పస్ అయిపోయింది. తెలంగాణ వాళ్ళకి తెలుగు కావాలి. జనసేన పార్టీ పెట్టారు, దాని లక్ష్యం ఏంటి? అది ఏంటో లక్ష్యం అంటారు, వాళ్ళ సిద్ధాంతం ఏముందని అంటారు. ప్రజారాజ్యం పెట్టారు, వాళ్ళ లక్ష్యం ఏంటి అంటారు. ఆ రోజున జనతా పార్టీ పెట్టారు, కాంగ్రెస్ ఓడించుకునే లక్ష్యం. అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఏంటి సిద్ధాంతం? అందరూ ఏం చెప్తారంటే ప్రజల కోసమే మేము ఉన్నామని చెప్తారు, ప్రజల కోసమే మేము ఉద్యోగం చెప్తారు. ప్రతి పార్టీ చెప్పింది, కానీ కాంగ్రెస్కి దానికి ఉన్న ఏకైక సిద్ధాంతం ఏంటంటే పెట్టుబడిదారీ విధానం. దాని సిద్ధాంతం ఈ దేశంలో పెట్టుబడిదారులు బాగా అభివృద్ధి చెందాలి. పేరుకి దేశమే, పేద ప్రజల కోసమే కాంగ్రెస్ అంటారు, కానీ ఆచరణలో పెట్టుబడిదారులు అభివృద్ధి చెందాలి. తాతా బెల్లాలు, అదాని, అంబానీ లాంటి వాళ్ళు బాగా అభివృద్ధి చెందితే వాళ్ళ యొక్క ధైర్యాన్ని దానం చేయాలి. ఇది గాంధీజీ గారి ధర్మకర్తలతో సిద్ధాంతం కూడా కాంగ్రెస్. బీజేపీ సిద్ధాంతం మతం, వారి సొంత ప్రజలకు మేలు అనేది కాదు. రాముడు పేరు, హిందువు పేరు, హిందుత్వం పేరు, ఈ పేరుతో ప్రజల ద్వారా ఓట్లు వేసి తద్వారా అధికారంలో రావడానికి సులువైన మార్గంగా వాళ్ళు భావిస్తారు. హిందుత్వం పేరు, దేవుడి పేరు చెప్తే సులువుగా జనం లేకపోవచ్చు, జనం ఓట్లు పోవచ్చు. అది